ఇక్కడ అబ్బాయి ట్రైలర్ వచ్చింది మీకు ఎలా అనిపించింది? నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకంటే ఆ టైటిల్ కి వాళ్ళు చూపించిన దానికి సంబంధం లేదు. అంత మంచి టైటిల్ తీసుకున్న టైటిల్ తగ్గట్టు అన్న స్టోరీ ఉంటే బాగుండేది. అసలు ఏం అనిపించలేదు నాకు. ఎలా ఉందంటే గోల గోలగా ఉంది. అదేంటంటే ఒక పల్లెటూరులో అందరూ ఫ్రెండ్స్ అందరు కలిస్తే ఎలా ఉంటుంది రచ్చరచ్చగా అలా ఉంది. కానీ టైలర్ అసలు ఆ టైటిల్ తగ్గట్టు లేదు. అది మరి మన పవర్ స్టార్ గారు ఒక మూవీ ఉంది. సో ఆ మూవీ టైటిల్ పెట్టుకున్నారు. మరి మూవీ హిట్ అవుతుంది అంటారు? హిట్ అయితే ఫట్ అయితే అన్నది చూసిన ఆడియన్స్ అయితే చెప్తారు. నాకైతే 0 అనిపించింది. టైటిల్ అయితే సూపర్, టైటిల్ తగ్గట్టు లేదు. అది మీకు ఏం నచ్చలేదు ట్రైలర్లో? ఏం అసలు అంతా మొత్తం గోలగోలగా ఉంది. ఏముంది అసలు? టైటిల్ ఏం పెట్టారు? మంచి టైటిల్ ఎంచుకున్నారు. ఒక మంచిగా ఒక లవ్ కి సంబంధించిన స్టోరీయో లేకపోతే ఏదైనా ఉంటే బాగుంటది. ఆ కారులో వెళ్తూ స్టోరీ అంటాడు, హాస్టల్ స్టోరీ, అవన్నీ డిఫరెంట్ గా ఉంది. అది అలా ప్రదీప్ మాచిరాజు గారి లైఫ్ లో ఒక హిట్ అనుకోవచ్చు. హిట్ అనుకుంటే యావరేజ్ అనుకుంటున్నా నేను. అంటే కష్టపడ్డాడు సినిమా వల్ల. చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తుందో అని. అంటే ఒక యాంకర్ అయ్యుండి ఆయన వెళ్ళి ఒక మూవీ చేయడం అన్నది గొప్ప విషయం కదా. సో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే వర్కౌట్ అయిద్దా లేదంటే ఆ స్టోరీలో దమ్ము ఉంది, కథ మంచిగా ఉంది అనుకుంటే కదా ఆడియన్స్ తీసుకుని ఎక్కడో పెడతారు సినిమాని. దాంట్లో ఏమి లేదా 0. ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు హీరో ఎవరైనా అవనివ్వండి, సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ హిట్ అయిద్ది. స్టోరీలో దమ్ము ఉండాలి కదా. అది చెప్పలేం బ్రో. అది జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ చిన్న సినిమా అని కాదు, కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు దీంట్లో చూపించిన కంటే ఇంకేమైనా డిఫరెంట్ గా ఉందేమో. సో అదేమన్నా వాళ్ళకి తగిలితే ఆ సినిమా హిట్ అవ్వచ్చు, చెప్పలేం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే చాలా సందడిగా అనిపించింది. అంతా వెరైటీగా అనిపించింది. ఇంతకుముందు ఒక వేరే ఉండే, ఇప్పుడు వేరే లెవెల్. ఇంకొకటి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పెట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా తీయండి సినిమా. ఎందుకంటే ఆయనకు ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది. ఇటువంటి మూవీలు తీసేటప్పుడు టైటిల్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. దీన్ని చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే మెయిన్ ఇంపార్టెంట్ మన ఇది రాజమౌళి తీసిన చూడు సునీల్, అది ఏదో మూవీ ఉంది, మర్యాద రామన్న టైప్ అనిపించింది. ఈ మూవీ చాలా కామెడీ హిట్ అవుతుందని నేను బరాబర్ అనుకుంటున్నా. కాకపోతే కొద్దిగా పెద్దగా సాహసమే చేసిండు. ఒక హీరో అంటే ఒక స్టార్ హీరో చేయాల్సిన బేసిక్స్ మొత్తం అందుట్లో కనిపిస్తున్నాయి. కాకపోతే ఆయన తెలుగు ప్రజలకు ఒక యాంకర్ గా బాగా తెలుసు. ప్రదీప్ అన్న అంటే నాకు కూడా చాలా ఇష్టము. లేడీస్ లో మస్తు ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఆయన అంటే ప్రభాస్ లాగా పడి సస్తారనుకో, అట్లా ఉన్నారు కాబట్టి మాస్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఆయన చేసిన యాక్టింగ్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చెంపకెట్టు నొక్కుతానంటే ఇలా 3 కనబడుతుంది. అట్లా బరాబర్ మంచిగా ఉన్నది, నాకైతే నచ్చింది.